ఇరాన్లో ఉద్రిక్తతల నేపథ్యంలో తెలంగాణ సర్కార్ అలర్ట్ అయింది. గల్ఫ్లో ఉన్న తెలంగాణ పౌరుల కోసం ఢిల్లీలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. తెలంగాణ భవన్లో కంట్రోల్ రూమ్ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. సీఎం రేవంత్ ఆదేశాలతో చర్యలు చేపట్టారు తెలంగాణ అధికారులు. భారత విదేశాంగ శాఖ రాయబార కార్యాలయాలతో సంప్రదింపులు జరుపుతోంది. ఇరాన్లో ఉద్రిక్తతల నేపథ్యంలో తెలంగాణ సర్కార్ అలర్ట్ అయింది. గల్ఫ్లో ఉన్న తెలంగాణ పౌరుల కోసం ఢిల్లీలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఇక మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, వాతావరణము సందర్శించుకున్నటువంటి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము అప్రమత్తమైంది. ఇప్పటికే ఢిల్లీలో ఉన్నటువంటి తెలంగాణ భవన్ కేంద్రంగా 24/7 ఒక ప్రత్యేకమైనటువంటి టోల్ ఫ్రీ నెంబర్ని ఏర్పాటు చేసింది. ఎవరైనా బాధితులు చిక్కుకుంటే వెంటనే సంబంధించినటువంటి కొన్ని నెంబర్లను ఇచ్చింది. కొంతమంది అధికారులని, లైజన్ ఆఫీసర్స్ని అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. వారందరితో కూడా కాంటాక్ట్ కావాలి. ఎందుకంటే ఇప్పటికే చాలామంది బాధితులు రాష్ట్ర ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకువచ్చారు. చాలామంది తమ సంబంధించిన కుటుంబ సభ్యులు గల్ఫ్లో చిక్కుకున్నారు. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా పెద్ద ఎత్తున అటు రాష్ట్ర ప్రభుత్వానికి వినతులు వస్తున్నటువంటి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ ఢిల్లీలో ఉన్నటువంటి తెలంగాణ భవన్ కార్యాలయం కేంద్రంగా ఒక హెల్ప్ సెంటర్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందులో కొంతమంది ఐఏఎస్ అధికారులతో పాటు కొంతమంది లైజన్ ఆఫీసర్లను నియమించారు, పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ నియమించారు. మరోవైపు మనం చూడొచ్చు ఒక 24/7 ఫోన్ నెంబర్లు మొత్తం కూడా, అంటే ఢిల్లీలో ఉన్నటువంటి తెలంగాణ భవన్ నుంచి వీరందరూ కూడా పనిచేస్తారు. శ్రీమతి వందనా బరువా, PS2 రెసిడెంట్ కమిషనర్ అండ్ లైజనింగ్ ఆఫీసర్ ఈమా, వీరితో పాటు సిహెచ్ చక్రవర్తి పబ్లిక్ రిలేషన్ ఆఫీసరు, దానికి సంబంధించినటువంటి ఫోన్ నెంబర్లు కూడా ఇవ్వడం జరిగింది. 9958322143 ఈ నెంబర్లు కూడా ఇవ్వడం జరిగింది. మరోవైపు జావేద్ హుస్సేన్ లైజనింగ్ ఆఫీసరు, అతనికి సంబంధించినటువంటి నెంబర్ 9910014749. అదేవిధంగా రక్షిత్ నాయక్ లైజనింగ్ ఆఫీసర్ 9643723157. అంటే ఈ అక్కడ ఉన్నటువంటి ఇరాన్, ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి గల్ఫ్ దేశాల్లో భయంకరమైనటువంటి యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వము వారందరినీ కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైనటువంటి సహాయాన్ని అందించేందుకు ఇక్కడ టోల్ ఫ్రీ నెంబర్, ఢిల్లీలో ఉన్నటువంటి తెలంగాణ భవన్ కేంద్రంగా ఒక టోల్ ఫ్రీ నెంబర్ని ఏర్పాటు చేసింది. ఈ టోల్ ఫ్రీ నెంబర్ 24 గంటలు పనిచేస్తుంది. వారందరూ కూడా ఎవరైనా గల్ఫ్లో చిక్కున్నటువంటి వారందరూ కూడా వెంటనే ఆ టోల్ ఫ్రీ నెంబర్ కాల్ చేస్తే వారికి సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి అంబసీ అధికారులతో, అక్కడ ఉన్నటువంటి విదేశాంగ అధికారులతో, విదేశాంగ మంత్రులతో మాట్లాడే ప్రయత్నం చేస్తారు. వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రాష్ట్ర ప్రభుత్వం చూస్తుందంటూ కూడా ఇప్పటికే అధికారికంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టోల్ ఫ్రీ నెంబర్ని కూడా ఏర్పాటు చేసింది. ఇప్పటికే మనం చూస్తూ గల్ఫ్లో రాష్ట్ర మంత్రి దుబాయ్లో ఇప్పటికే వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు సైతం ఇప్పటికే దుబాయ్లో చిక్కున్నాడు. దీంతోపాటు మరోవైపు PV సింధు, క్రీడాకారిణిగా ఉన్నటువంటి PV సింధు కూడా ఇంకా దుబాయ్లో ఉంది. దీంతోపాటు కొంతమంది సెలబ్రిటీలు, అదేవిధంగా రాజకీయ నేతలు, అదేవిధంగా క్రీడాకారులు కూడా చాలామంది ఉన్నారు. సెలబ్రిటీలో మంచు విష్ణుకి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కూడా దుబాయ్లో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి దుబాయ్లో చిక్కున్నటువంటి, గల్ఫ్లో చిక్కున్నటువంటి వారందరూ కూడా క్షేమంగా ఉండేందుకు వారికి సంబంధించినటువంటి ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి. వారి సమాచారం ప్రభుత్వానికి అందించాలి. వారిని క్షేమంగా తీసుకొచ్చే ప్రయత్నము, వారికి అవసరమైతే సహాయ సహకారాలు అందించే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం నుంచి చేస్తున్నట్టు కూడా ముఖ్యమంత్రి ఇప్పటికే ఒక హెల్ప్ సెంటర్ కూడా ఏర్పాటు చేసింది. ఈ హెల్ప్ సెంటర్ 24 గంటలు పనిచేస్తుంది. కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం సూచిస్తున్న పరిస్థితి కనబడుతుంది. దీపిక. రైట్ సునీల్, థ్యాంక్ యూ.